బెజవాడలో కొండ చర్యలు విరిగిపడి ఒకరు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. చెత్తను క్లీన్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. మాచవరం ఎస్ఆర్ఆర్ కాలేజ్ ఎదురుగా ఉన్న కొండ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో 55 ఏళ్ల ఇజ్జాడ రాము చనిపోయారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మాచవరం పోలీసులు, మున్సిపల్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఏపీలో వర్షాలు పడుతున్నాయి. ఈ సమయంలో కొండ చర్యలు విరిగిపడడం సర్వసాధారణమని అధికారులు చెబుతున్నారు. ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తామని అంటున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. రాజపురంలో కొండ చర్యలు విరిగిపడి 6 చనిపోయిన ఘటన మరవక ముందే మాచవరంలో కూడా మరొక ఘటన జరిగింది. ఇప్పుడు మనం ఏదైతే మాచవరంలో కొండరాళ్లు విరిగి ఒకరు మృతి చెంది 2 గాయాల పాలైన సంఘటనా స్థలంలో కూడా ఉన్నాము. ఇక్కడ చూస్తే కనుక కొండ చర్యలు అనేవి ఈ పైనుంచి ఏదైతే వర్కర్స్ కింద పనిచేస్తూ ఉన్నారు, కూలి పనికి వచ్చిన 3 వర్కర్స్ కూడా ఇక్కడ పనిచేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఏదైతే ఆ చెట్టు కనిపిస్తూ ఉందో చెట్టుకు సంబంధించిన ఒక కొమ్మను కూడా నరికిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇరిగి కిందకి వచ్చిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలోనే ఇక్కడ నరికేటప్పుడు, ఎందుకంటే ఇది దాదాపుగా 10 రోజుల నుంచి విజయవాడలో కూడా వర్షాలు అనేవి బాగా హెవీగా కూడా పడతా ఉన్నాయి. ఈ వర్షాల దెబ్బకు నీళ్లు కూడా దీని కొండ పైనుంచి కిందకు ఫ్లో అయినట్టుగా కూడా మనకి ఆనవాళ్లు క్లియర్గా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇవన్నీ కూడా పైనుంచి వాటర్ అనేది, ఎందుకంటే పైన కూడా కొన్ని నివాసాలు ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. ఆ పైనుంచి వచ్చిన వాటరు, వర్షానికి పడిన వాటర్ మొత్తం కూడా కొండ పైనుంచి వాటర్ అనేది కిందకి ఫ్లో అయిన ఆనవాళ్ళు అయితే క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా మనకు ఆ విజువల్స్లో చూసుకుంటే కనుక తడి అనేది, అంటే వాటర్ వస్తున్న చెమ్మ అనేది కూడా ఇంకా క్లియర్గా అక్కడ కనిపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అటు సైడ్ నుంచి కూడా వాటర్ అనేది వస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మొత్తం వ్యర్థాలు కూడా ఆ వాటర్లో కూడా కొట్టుకొచ్చి ఒక పోల్ ఏదైతే కొండపై నుంచి వాటర్ అనేది జలపాతంలో వస్తూ ఉందో అట్లాంటి ఆనవాళ్ళు ఇక్కడ జలపాతం పోయినట్టుగా కూడా మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంది. మట్టి కూడా నాని ఉన్న మట్టి శకలాలు కూడా మనకి ఇప్పుడు ఆ విజువల్స్లో కూడా కనిపిస్తున్న పరిస్థితి. ఇప్పుడు ఈ కొండ చర్యలు ఏవైతే ఇరిగి కనపడతా ఉన్నాయో ఆ కొండ చర్యలు కూడా నాని ఒక రాయి కనుక వాటర్లో నానితే ఏ విధంగా ఉందో ఆ రాయి ఆనవాళ్ళు కూడా అదే విధంగా కనిపిస్తున్న పరిస్థితి. అంటే మొత్తంగా వాన అనేది పట్టడం వల్ల ఈ కొండ చర్యలు అనేవి విరిగి పట్టడం నానిదన్నా ఇటు మట్టి సాయిల్ అనేది లూజ్ అవడంతో పాటు నాళ్ళు కూడా నాని ఉండటం వల్ల పూర్తిగా కొండ చర్యలు అనేది పైనుంచి ఇప్పుడు ఏదైతే మనకి కనిపిస్తూ ఉన్నాయో ఇక్కడ చెట్టు దగ్గర నుంచి కొన్ని కొండరాళ్ళు విరిగిపడినట్టు కూడా మనకి దాఖలాలు కనిపిస్తూ ఉన్నాయి. దీనిపైనుంచి కూడా కొండ చర్యలు అనేవి కొంత విరిగిపడినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఈ సర్కిల్లోనే కొండ చర్యలు అనేది విరిగి ఇటు ఇంటి పక్కన ఏదైతే ఇప్పుడు మన నివాసం ఉన్నామో ఈ నివాసానికి సంబంధించిన 2 గోడలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి మధ్యలో ఆ ఇంటికి వెళ్ళటానికి దారి అనేది, అంటే ఈ పై ఇంటికి వెళ్ళటానికి దారి అనేది సందులో ఏర్పాటు చేయడం జరిగింది. దాని పక్కన ఇంకో పారి గోడ, అంటే 2 పారి గోడల కూడా ధ్వంసమైపోయి ఇక్కడ పనిచేస్తున్న కార్మికులు 2కి తీవ్ర గాయాలవటం, అలాగే అక్కడ పనిచేస్తున్నాయి కొండ చర్యలు ముందు పనిచేస్తున్న ఎవరైతే ఉన్నారో అతను చనిపోవడం కూడా జరిగింది. అతన్ని గుర్తించడం కూడా జరిగింది. రాము అనే వ్యక్తిగా కూడా పోలీసులు కొంచెం గుర్తించడం జరిగింది. 2 వారు కూడా అక్కడ హాస్పిటల్కి అయితే తరలించడం జరిగింది. ఇక్కడ చూస్తే ఆనవాళ్ళు కూడా క్లియర్గా మీకు గోడలు మొత్తం కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయినాయి. పూర్తిగా గేటు కూడా ఏదైతే ఉందో అంటే అటు నుంచి కూడా లోపలికి ఎంట్రన్స్ ఉంది, అటు సైడ్ నుంచి కూడా లోపలికి ఎంట్రన్స్, అంటే ఇటు నుంచి వచ్చే గేటు ఎంట్రన్స్ మొత్తం పూర్తిగా కూడా ఈ గోడ అనేది పూర్తిగా కూడా ధ్వంసమైన దాఖలాలు కూడా మీకు క్లియర్గా కనిపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఆ పక్కన దాంట్లో కూడా ఎవరో నివాసం ఉంటున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఈ వరద అనేది విజయవాడ నగర వ్యాప్తం మొత్తం కూడా వ్యాపించి ఉంది. ఇటు నుంచి వర్షం పట్టడం వల్ల, అంటే ఇటు వరద అనేది కొంచెం రాని పరిస్థితి కనిపిస్తుంది, కానీ వర్షం పట్టడం వల్ల పూర్తిగా కొండపై నుంచి వాటర్ అనేది ఒక జలపాతం లాగా కిందకు వెళ్ళిపోయిన పరిస్థితి. నాని ఒకటే కారణం మేజర్గా చెప్తా ఉన్నారు. నాని ఉండటం వల్ల ఇప్పుడు కూడా తడి అనేది కనిపిస్తూనే ఉంది, వాటర్ అనేది ఫ్లో అవుతున్న దాఖలాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడైతే మనకి దీని ఇప్పుడు కొండ చర్యలు విరిగిపడిన పరిస్థితి ఏదైతే ఉందో అక్కడి నుంచి దాని ఆపోజిట్, ఎగ్జాక్ట్ ఆపోజిట్గా మనకి తడి అనేది క్లియర్గా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా వాటర్ అనేది లైట్గా వస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇక్కడ రాళ్ళనే తడి ఇంకా ఇరిగిన దగ్గర ఎక్కడైతే ఉందో అక్కడైతే కొండ చర్యలు ఇంకా తడి
తనం అనేది ఇంకా పోను కూడా పోలేదు, ఇంకా మరికొంత విరిగిపడే అవకాశం ఉందంటూ కూడా ఇటు ఇటు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ మొత్తం కూడా రక్షణా చర్యలు ఇటు అక్కడ మొగలరాజపురంలో కూడా ఎక్కడైతే మొగలరాజపురంలో 6 చనిపోయిన ఘటన మరొక ముందే ఈ ఘటనతో కూడా విజయవాడ నగరంలో ఉన్న కొండ ప్రాంతాల ప్రజలు అయితే ఉలిక్కి పడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఈ కొండ ప్రాంతాల ప్రజలకు రక్షణ వలయ చర్యలు చేపట్టాలని కూడా డిమాండ్ అయితే స్థానిక ప్రజల నుంచి పెద్ద ఎత్తున వినిపిస్తున్న దాఖలాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎవరైనా సురేష్తో మరికైనా బిగ్ టీవీ.